కామెంట్ చేసి చాలా అవుతుంది కదా, ఎందుకోసం ఇప్పటిదాకా కేసు ఫైల్ చేయలేదంటారు? దాని మీద మేము ఇంకా ఆఫీసర్లతో అంటే వివిధ బందోబస్తుల్లో వివిధ పనులలో ఉండి ఈ మధ్యకాలంలో అందరం కలవలేదు, మాట్లాడలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుని దాన్ని చెప్తాను. ఇంతవరకు నాకు ఐడియా లేదు దాని మీద. అంటే సాక్షాత్ డిఎస్పీ దళిత సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీ పైనే అనుచితంగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు, యాక్షన్ తీసుకోలేదు. అంటే టీడీపీ అది రూలింగ్ పార్టీ ఎంపీ అని వదిలేశారా లేకపోతే ఏంటి? రూలింగ్ లేదు, గీలింగ్ లేదు. పోలీస్ వ్యవస్థకు రూలింగ్ ఏముంది, రూలింగ్లో లేనోడు ఏముంది? రూలింగ్లో లేనోళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, చూడలేదా? ఒకటి రెండు ఘటనలు వైఎస్ఆర్ పార్టీలు కూడా మాట్లాడినారు కదా. వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇద్దరే పోలీసులు మాట్లాడితే ఏదో వాళ్ళ కొమ్ములు వస్తాయనుకుంటున్నారు. అది కుదరదు. ఇప్పటి నుంచి ఉపేక్షించము, దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. బియాండ్ ది లిమిట్స్ మాట్లాడి, మనసులో మనోభావాలను దెబ్బతినేటట్లా మాట్లాడి, కించపరిచే విధంగా మాట్లాడి, మా భార్య పిల్లలకు మొగాలు చూపించాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు మాట్లాడే మాటలు. ఇజ్రాయెల్తో సమానంగా పోల్చారు పోలీసులు, ఎట్లా చూస్తోంది అసోసియేషన్? ప్రతి పాసుగా మొగళ్ళమై పోలీస్ వ్యవస్థలోకి వచ్చినాం, గొజ్జలమా మొగళ్ళమై పోలీస్ వ్యవస్థలోకి వచ్చినాం అని కామెంట్ చేసినప్పటికీ పోలీస్ చెప్తున్నా కదా, దానికి సమాధానం చెప్తున్నా కదా. గొజ్జల్లో అనే మాట మాట్లాడితే దానికి చెప్తున్నా కదా సమాధానం. మొగళ్ళై పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఫెయిల్యూర్ అయింది ఆ ఇన్సిడెంట్ లోని. నీ బుద్ధి మనిషి అక్కడక్కడ ఫెయిల్యూర్స్ జరుగుతుంటాయి. ఏం పొలిటికల్ లీడర్లు ఫెయిల్యూర్ కారా వాళ్ళు కారా పొలిటికల్ లీడర్లు? మానవ తప్పిదాలు, ఓటర్ అలసత్వము, లేక కొద్దిగా నెగ్లెక్ట్, లేక ఎక్కడైనా చిన్న చిన్న ఫెయిల్యూర్స్ జరుగుతుంటాయి. దాంట్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? కింద నుంచి కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎట్లా పనిచేస్తున్నారు వ్యవస్థ అనేది గమనించాలి కదా. ఈ కింద నుంచి పై వరకు వ్యవస్థ అనేది డిఫెన్స్ పడితే అట్లా మాట్లాడితే ఏమి ఇది? వాట్ ఇస్ దిస్? పోలీసులు అంతా అసమర్థులే అంటున్నాడు. దానిపైన ఏం అసమర్థం? మీరల్లా మీకంతా తెలియదా? ఈ జిల్లాలో ఏం జరుగుతుంది, ఏ రకంగా ఫ్యాక్షనిజాన్ని నిలిచివేయడం జరిగింది, ఏ రకంగా రౌడీలను కంట్రోల్ చేసినారు, ఏ రకంగా సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తున్నారు. ఏం ఎమ్మెల్యేలకు ఎంపీలకు భద్రత కల్పిస్తామని ఈ వ్యవస్థలోకి రాలేదు. సామాన్య ప్రజలకు అట్టడుగు వర్గాలకు సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తామని వచ్చినాం. భద్రత ఉన్నవానికి భద్రత కల్పిస్తామని రాలే. ఎమ్మెల్యేలకు ఎంపీలకు మాత్రమే మేము భద్రత కల్పిస్తామని పోలీస్ వ్యవస్థలోకి వచ్చినామా? రాలేదు. అది మైండ్లో పెట్టుకోవాలి. మీరు భద్రత ఉన్న మనుషులు ఆల్రెడీ మీరు ఈ సమాజంలో భద్రంగా ఉన్నారు. భద్రత లేని వీకర్ సెక్షన్కి, భద్రత లేని అనామకులకు భద్రత కల్పిస్తాము అని ఈ వ్యవస్థలోకి రావడం జరిగింది. లేటెస్ట్ డెవలప్మెంట్ ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నారు? ఆత్మస్థైర్యాన్ని ఏ విధంగా? ఏ ఒకటి ఆరో మనిషి ఇంత పెద్ద వ్యవస్థ, ఎంతో చరిత్ర ఉన్న వ్యవస్థ పోలీసు వ్యవస్థ అనేది. ఒకరెవరైనా మాట్లాడినంత మాత్రాన పోలీసు డిఫెన్స్ పడుతుంది అనేది అది ఉత్తది. ఎప్పుడు కూడా వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎవరైనా సరే ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకు పోతారు. ఎవరికి అవసరం లేదు, భయపడము. మా వ్యవస్థ ఎప్పుడు పటిష్టంగా ఉంటుంది, సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తుంది. అది పై వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఈ నాగరికమైన వ్యవస్థలో నాగరికంగా పోవాలి అనేది మన పోలీస్ పెద్దల ఆలోచన. మేధావులు, ఐపీఎస్ ఆఫీసర్లు ఈ సమాజంలో అత్యంత విలువైన ఐఏఎస్ ఐపీఎస్లను సెలెక్ట్ అయ్యి యావత్ ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎగ్జామినేషనే లేదు. అట్లాంటి టెస్టులు పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు మా ఐపీఎస్ ఆఫీసర్లు. వాళ్ళు వీళ్ళకంటే సూక్ష్మంగా ఆలోచిస్తారు. పొలిటికల్ లీడర్ల కంటే సూక్ష్మంగా ఆలోచిస్తారు మా ఐపీఎస్ ఆఫీసర్లు. వాళ్ళ విధి విధానాలను ఖచ్చితంగా ఈ సమాజానికి మేలు జరిగే విధంగా ఆలోచిస్తారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ప్రజలకు దగ్గర కావాలనేదే పై ఆఫీసర్ల ఆలోచన. ఎవరు పారిపోతారా? రౌడీలను తరిమిన చరిత్ర ఉన్న పోలీసు వ్యవస్థ ఇది. ఎవరు పారిపోయేది? రౌడీలను, నక్సలైట్లను, ఫ్యాక్షనిస్టులను, దుర్మార్గులను తరిమి పట్టిన వ్యవస్థ ఇది. ఇప్పుడు చెప్పిన మాట కట్టుబడి ఉంటాం.
ఉత్తర ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఉపేక్షించేది ఏ పార్టీ అయినా సరే. ఓన్లీ నేను ఇప్పుడు తెలుగుదేశంలో మాట్లాడినారని అంటే నేను గతంలో వైఎస్ఆర్లు మాట్లాడిన ఘటనలు కూడా ఉన్నాయి. వైఎస్ఆర్లు మాట్లాడినారు, సమయంలో పాటించడం, తెలుగుదేశంలో మాట్లాడినప్పుడు సమయం ఇది పూర్తి అదుపు తప్పుతుంది, హద్దు మీరుతుంది, ఇంకా పూర్తి బియాండ్ ది లిమిట్స్, మా ఉనికికే ప్రమాదం అనే భావన వచ్చింది కాబట్టి వచ్చి ఓపెన్గా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి వార్నింగ్ ఇచ్చినా కూడా మీరేం చేయలేకపోయినారు కదా, సిఏఎస్ అని కూడా తాడిపత్రిలో, అదే తాడిపత్రిలో. ఎందుకు అసోసియేషన్ మీరు ఎందుకు ఇంత వీక్ గా ఉంటారు? బాసులో వాళ్ళ ఇంటికాటి పోయి తరిమినప్పుడు గుర్తులేదా మీకు? వాళ్ళ ఇంటికాటి పోయి స్టీఫెన్ రవీంద్ర సార్ తరుముకోలే? ఎట్లాంటి వ్యవస్థ ఇది? ఇంత బలమైన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అనేది. ఏం మీ అధికారానికో మీ డబ్బులను చూసో లేకపోతే మీ పవర్ని చూసో డిఫెన్స్ లో పడిపోదు కదా. మీకంటే 100 అడుగుల ముందుంటది ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అనేది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.